ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ ఇంటికి వెళ్లారు. బన్నీ నానమ్మ కనకరత్నమ్మ మృతి చెందిన నేపథ్యంలో పవన్ తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని బన్నీ ఇంటికి వెళ్లారు పవన్. అల్లు అర్జున్తో పాటు అరవింద్ను కూడా పరామర్శించారు. బన్నీ పక్కనే కూర్చొని ఓదార్చారు పవన్ కళ్యాణ్. ఏపీ ఎన్నికల నుంచి పవన్ అల్లు అర్జున్ మధ్య కొంచెం దూరం పెరిగిందనేది మనం చూసాం. అల్లు అర్జున్ అరెస్ట్ సమయంలో కూడా పెద్దగా పవన్ రెస్పాండ్ అవ్వలేదనేటువంటి చర్చ బాగా జరిగింది. అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా అప్పుడు కొంత హర్ట్ అయ్యారు. మొత్తానికి అల్లు అర్జున్ పవన్ కలవడంతో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నట్లుగా తెలుస్తోంది. మనం చూస్తూనే ఉన్నాం. మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ ఒక చోట చేరడంతో ఒక ఎమోషనల్గా కొంత డిస్టర్బ్డ్గా ఉన్నటువంటి సమయంలో, లేదంటే ఎమోషనల్గా కొంత డౌన్ ఉన్న సమయంలో అల్లు ఫ్యామిలీ ఆ టైంలో మెగా ఫ్యామిలీ మేము ఉన్నాం అంటూ మనంతా ఒకటే అంటూ కలిసిన నేపథ్యంలో సినీ అభిమానులకు అది కొంత చూడడానికి ఆ ఫ్రేమ్ చాలా అందంగా కనిపించింది, చాలా పాజిటివ్గా కనిపించింది. అయితే మెగా ఫ్యామిలీలో అందరూ వెళ్ళినప్పటికీ పవన్ కళ్యాణ్ కనిపించకపోవడంతో చాలామంది రకరకాల అనుమానాలు వ్యక్తం చేశారు. మరి పవన్ కళ్యాణ్ ఎందుకు రాలేదు? అదే ఫ్యామిలీ కదా, మెగా ఫ్యామిలీలో అందరూ వచ్చారు కదా, పవన్ కళ్యాణ్ ఎందుకు రాలేదు? ఇంకా గతంలో జరిగినటువంటి ఏదైనా డిస్టర్బెన్స్ కారణమా అనే అభిప్రాయం కొంతమందికి, రకరకాల అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ నిన్న రాత్రే పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ని కలిసినట్లుగా తెలుస్తోంది. కలిశారు. మనం స్క్రీన్లో చూస్తున్నాం. ఆర్టీవీ మీకు ఎక్స్క్లూజివ్గా ప్రజెంట్ చేస్తుంది. అల్లు అర్జున్ని కలిసి పవన్ కళ్యాణ్ పరామర్శించినటువంటి ఒక ఫోటోని మీకు చూపిస్తుంది. ఆయన ఇంట్లో కలవడం, ఆ సందర్భంగా అల్లు అరవింద్ కూడా అక్కడే ఉన్నారు. వారందరినీ పరామర్శించారు. అల్లు అర్జున్ నాయనమ్మకు ఆయన నివాళులు అర్పించారు. కాసేపు మాట్లాడి వాళ్ళతో వెళ్ళినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అభిమానులు ఇప్పుడు పూర్తి స్థాయిలో అభిమానులకు ఈ విషయంలో క్లారిటీ వచ్చిందని చెప్పాలి. ఒక రకంగా పవన్ కళ్యాణ్ ఎందుకు రాలేదు అంటూ రకరకాల ఊహాగానాలు వచ్చిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కూడా రావడంతో ఇప్పుడు పూర్తి స్థాయిలో మెగా కుటుంబం అంతా, మెగా ఫ్యామిలీ అంతా కూడా అల్లు ఫ్యామిలీకి మద్దతుగా నిలిచింది అని మాట్లాడుకుంటున్నారు. మరోవైపు గతంలో ఉన్నటువంటి వారి మధ్యలో ఉన్నటువంటి పొరపచ్చాలు, ఆ సమస్యలు తొలగిపోయినట్లుగా భావిస్తున్నారు. కష్టకాలంలో ఎమోషనల్గా కొంత డౌన్లో ఉన్నటువంటి సమయంలో అందరూ కలవడంతో ఇదొక పాజిటివ్ సందర్భంగా, పాజిటివ్ అట్మాస్ఫియర్గా చూస్తున్నారు అభిమానులు. ఈ నేపథ్యంలో గతంలో జరిగిన ఇక మర్చిపోయినట్లే అని మాట్లాడుకుంటున్నారు. గతంలో మనకు తెలిసిన విషయమే, ఎన్నికల సందర్భంలో వైసీపీలో ఉన్నటువంటి శిల్ప ఫ్యామిలీకి, తన ఫ్రెండ్కి అల్లు అర్జున్ సపోర్ట్గా నిలిచారు. ఓవైపు జనసేన కూటమిలో భాగంగా ఉండడం, వైసీపీ మీదే ఫైట్ చేస్తున్న తరుణంలో అదే ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తిగా వైసీపీ అభ్యర్థికి తాను మద్దతు ఇవ్వడం పట్ల చాలా పెద్ద చర్చ జరిగింది. ప్రచారానికి వెళ్ళడం అల్లు అర్జున్, ఆ టైంలో జనసేన అభిమానులందరూ కూడా అల్లు అర్జున్ మీద చాలా తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. నాగబాబు చేసినటువంటి ఒక ట్వీట్ కూడా చూసాం. మనవాడైనా సరే మనకి మద్దతుగా నిలవకపోతే బయటవాడైనా మనకు అవసరమైనప్పుడు మనకి మద్దతుగా నిలిచేవాడే మనవాడు అంటూ ఆయన ఒక ట్వీట్ చేశారు. ఆ టైంలో అది ఇంకా సంచలనంగా మారింది. అంటే లోపల వారి మధ్యలో ఉన్నటువంటి సమస్యలకు అదొక ఎగ్జాంపుల్గా నిలిచింది ఒక టైంలో. ఈ నేపథ్యంలో అప్పటి నుంచి కూడా కొన్ని సమస్యలు వచ్చాయి. తర్వాత అల్లు అర్జున్ మీద కేసు నమోదైనప్పుడు కూడా పవన్ కళ్యాణ్ పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. ఎందుకు రియాక్ట్ అవ్వలేదు అనేటువంటి కొన్ని వార్తలు మనం చూసాం, చాలా అభిప్రాయాలు కూడా మనం చూసాం. వైసీపీ నాయకులు రియాక్ట్ అయ్యారు కానీ జనసేన రియాక్ట్ అవ్వలేదు అంటూ అప్పుడు చాలామంది మాట్లాడారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చి కలిసి వెళ్ళిన నేపథ్యంలో ఇక పూర్తిగా ఆ సమస్యలన్నీ తొలగిపోయాయా, మళ్ళీ ఇరు కుటుంబాలు ఒకటయ్యారా అనేటువంటి చర్చ. గతంలో మనతో రవిచంద్ర జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి రవిచంద్ర. చాలా సందర్భాల్లో మనం చూసాం, నాగబాబు కానీ లేదంటే వీళ్ళందరూ ఏ స్టేజ్ మీద ఉన్నా సరే అందరూ లేనప్పుడు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ వచ్చేవారు కాదు కొన్ని ఫంక్షన్స్కి అల్లు అర్జున్ వెళ్ళేవాళ్ళు కాదు, మెగా ఫంక్షన్స్కి సంబంధించి. ఇలా ఎక్కడో ఒక చోట లోటు ఉండేది. చాలామంది అడిగేవాళ్ళు. నాగబాబు ఒకటి రెండుసార్లు స్టేజ్ మీద కూడా కొంత సీరియస్ అవ్వడం, అలాగే అల్లు అర్జున్ కూడా కొన్నిసార్లు మాట్లాడడం, అలా ఇండైరెక్ట్గా కొంచెం నేను మాట్లాడిన బ్రదర్ అంటూ ఇలా రకరకాలుగా మనం చూసాం. అప్పటి నుంచి సమస్యలు ఉన్నాయి. ఎలక్షన్స్ టైంలో అది ఒక పీక్ స్టేజ్కి వెళ్ళింది. ఇప్పుడు ఈ సందర్భంతో మళ్ళీ ఇరు కుటుంబాలు ఒకటైనట్లయినా పూర్తిగా. అండ్ పవన్ కళ్యాణ్ వచ్చి అప్పుడు కలవనప్పుడు మిగతా అందరూ ఉన్నప్పటికీ కూడా ఆయన రాకపోతే ఏదో వెలితి కనిపించింది, చాలామంది మాట్లాడుకున్నారు. పవన్ కళ్యాణ్ కూడా వచ్చి కలిసి వెళ్ళిన నేపథ్యంలో ఎలాంటి చర్చ నడుస్తుంది ఈ అంశానికి సంబంధించి?
నందు, మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ మధ్య ఎంత ఆ, గొడవలు సృష్టించాలని చూసినప్పటికి కూడా, లేదా ఎవరు ఎలాంటి రూమర్స్ స్ప్రెడ్ చేసినప్పటికి కూడా ఆ రెండు కుటుంబాల మధ్య ఒక అవినాభావ సంబంధం అయితే ఉంది. ఖచ్చితంగా అది అవునన్నా కాదన్నా రెండు కుటుంబాలు ప్రొఫెషనల్ గా రెండు కుటుంబాల మధ్య కొంత గ్యాప్ ఉండొచ్చు, కానీ ఆ బంధుత్వం రూపేణ ఖచ్చితంగా ఆ రెండు కుటుంబాలు ఒకటే అని ఇప్పటికీ చాలా సందర్భాల్లో ప్రూవ్ చేశారని చెప్పుకోవాలి. వృత్తిపరంగా రెండు ఫ్యామిలీలో నటులు ఉన్నారు, ప్రొడక్షన్ హౌసెస్ ఉన్నాయి, మేబీ అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, కానీ బంధుత్వం కుటుంబానికి వచ్చేటప్పటికి రిలేషన్ లో ఖచ్చితంగా రెండు కుటుంబాలు మేమంతా ఒకటే అంటూ కూడా ఇప్పటికి అనేక సార్లు ప్రూవ్ చేశారు. గతంలో జనసేనకు మద్దతు ఇవ్వకపోయినప్పటికి కూడా అల్లు అర్జున్ తన మిత్రుడి వైసీపీలో ఉంటే అతనికి ప్రచారానికి వెళ్ళాడు. అదే సమయంలో అల్లు అరవింద్ పిఠాపురం వచ్చి జనసేనాని పవన్ కళ్యాణ్కి మద్దతుగా అక్కడ ఆయన అటెండ్ అవ్వటం జరిగింది. ఒకే కుటుంబంలో ఇద్దరు తండ్రి కొడుకులు ఇద్దరు కూడా రెండు వేరు వేరు సందర్భాల్లో ఒకరు వైసీపీకి ఒకరు పవన్ కళ్యాణ్కి మద్దతుగా అక్కడ అటెండ్ అవ్వడం జరిగింది. సో అల్లు అర్జున్ అరెస్ట్ అయినప్పుడు కూడా చిరంజీవి అల్లు అరవింద్ కుటుంబానికి వెళ్ళి సంఘీభావం తెలుపుతూ వాళ్ళని కన్సల్ట్ చేయటం జరిగింది. ఆ తర్వాత జైలు నుంచి బెయిల్ పై విడుదలైన అల్లు అర్జున్ తర్వాత పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి ఆయన్ని కలవటం జరిగింది. సో ఏ కష్టకాలంలో మేమంతా ఒకటే అని ఇప్పటికి అనేక సార్లు వాళ్ళు ప్రూవ్ చేయటం జరిగింది. నిన్న కూడా పవన్ కళ్యాణ్ ఆ కార్యక్రమానికి అంతిమ సంస్కారాలకి అటెండ్ కాకపోవటానికి కారణం వైజాగ్ లో జనసేన బహిరంగ సభ ఉండటం వల్ల ఆయన హాజరు కాలేదు. అది పూర్తి చేసుకొని రాత్రికి రాత్రే ఆయన హైదరాబాద్ వచ్చి అల్లు అరవింద్ నివాసానికి వెళ్లి వాళ్ళని పరామర్శించడం జరిగింది. ఇది నిజంగా వాళ్ళ ఫ్యామిలీలో ఒక మంచి పరిణామాన్ని చెప్పుకోవాలి. అభిమానుల మధ్య కొంత పోటీ ఉండొచ్చు, అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అనే ఈ పోకడ ఎప్పుడూ మనం గతం నుంచి చూస్తూనే ఉన్నప్పటికీ కూడా మేమంతా ఒకటే అంటూ వాళ్ళు అనేక సార్లు ప్రూవ్ చేయడం జరిగింది. కష్టకాలంలో వాళ్ళందరూ ఒకరికి ఒకరు బాగా ఉన్నారనేది వాస్తవం నందు. ఓకే, రైట్. థ్యాంక్ యూ రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. మొత్తం మీద చూడ్డానికి చాలా అందంగా కనిపించింది ఆ ఫ్రేమ్ అంటున్నారు అభిమానులు. చాలా రోజుల తర్వాత ఇలా ఇరు కుటుంబాలు ఒక చోట కలవడం అంటే కలిసిన సందర్భం అనేది కొంత బాధాకరమైనది అయినప్పటికీ కూడా కష్ట సమయంలో ఒకరికొకరు మద్దతుగా నిలబడడం పట్ల, ఒకరికొకరు సపోర్ట్ ఇచ్చుకోవడం పట్ల చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. గతంలో జరిగినటువంటి చిన్న చిన్న విషయాలను పట్టించుకోకుండా మంచి చెడుల్లో కలిసి ఉండడాన్ని అందరూ ఆహ్వానిస్తున్నారు. అభిమానులందరూ చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు అల్లు అర్జున్కి జగన్ మద్దతుగా నిలవడం, ఇలాంటి సందర్భంలో జగన్ కూడా తమ సంతాపాన్ని తెలియజేయడం, తన సానుభూతిని తెలియజేసినటువంటి పరిస్థితి మనం చూసాం. దానికి ఆ ట్వీట్కి మళ్ళీ తిరిగి రిప్లై ఇవ్వడం అల్లు అర్జున్, ఇది కూడా వైసీపీ అభిమానుల్లో సైతం ఈ అంశం కొంత ఇంట్రెస్టింగ్గా అనిపించింది, చర్చనీయాంశంగా ఉంది.